యుద్ధ విమానాల పైలట్ల కోసం రక్షణ వ్యవస్థ దాదాపుగా అందుబాటులోకి వచ్చేసింది. హై స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్టును డిఆర్డీఓ విజయవంతంగా నిర్వహించింది. తేజస్ ఏఎంసీఏ ఫైటర్ జెట్ల పైలట్ల భద్రత కోసం ఈ టెస్టును నిర్వహించింది. భారత రక్షణ రంగంలో మరో మైలురాయిని సాధించింది డిఆర్డీఓ. ఫైటర్ జెట్ పైలట్ ఎస్కేప్ సిస్టమ్ కు సంబంధించిన హై స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. రైల్వే ట్రాక్ పై 800 కిలోమీటర్ల వేగంతో ఎయిర్ క్రాఫ్ట్ దూసుకెళ్తూ ఉండగా హై స్పీడ్ ఎయిర్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ను విజయవంతంగా పరీక్షించింది. చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఈ ప్రయోగం జరిగింది. మొత్తం 3 దశల్లో టెస్టులు జరిగాయి. మొదటి దశలో కానోపీ సెవరెన్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ కాక్పిట్ పై ఉన్న గాజును సెకండ్లలో కట్ చేయడం. రెండో దశలో ఎజెక్షన్ సీక్వెన్స్ సీట్ ఆపరేషన్ అంటే పైలట్ తో పాటు సీట్ ను బయటకు నెట్టడం. మూడో దశలో పూర్తి ఎయిర్ క్రూ రికవరీ అంటే పైలట్ పారాచూట్ ద్వారా సురక్షితంగా ల్యాండ్ చేయడం. 800 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఎయిర్ క్రాఫ్ట్ లో ఈ ప్రయోగాలను నిర్వహించి సత్తా చాటింది డిఆర్డీఓ. తేజస్ ఏఎంసీఏ ఫైటర్ జెట్ల పైలట్ల భద్రత కోసం ఈ పరీక్షలు చేపట్టింది. ఈ టెస్ట్ సక్సెస్ తో పైలట్ ఎజెక్షన్ సిస్టమ్ ను పూర్తిగా పరీక్షించగలిగే సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, బ్రిటన్ సరసన భారత్ కూడా చేరింది. ఈ టెస్ట్ ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ సంయుక్తంగా నిర్వహించాయి.